ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దైవం అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, ఈరోజు సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. రేపే శ్రీరామనవమి. బిడ్డ, మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబావారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం చెప్తున్నారు అంటే కనుక, తల్లి, శ్రీరామనవమి లోపు నా రామయ్య నీతో ఏదో చెప్పాలి తల్లి. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ వచ్చే శ్రీరామనవమి దాకా ఆగాలట. ఈ అవకాశాన్ని కోల్పోతే కనుక 1 సంవత్సరం నువ్వు ఎదురు చూడాల్సిందేనంట. నీ జీవితానికి సంబంధించిన రహస్యం అంట అది. నిర్లక్ష్యం చేస్తే రాముల వారికి కోపం వస్తుందట. అసలు నిర్లక్ష్యం చేయకూడదు బిడ్డ. మరి తన మాటగా నాతో చెప్పమన్నారు. బిడ్డ, నా రామయ్య రామదూతగా నన్ను పంపారు. ఈ సాయిని పంపించారమ్మా నీ దగ్గరకు. మరి నా రామయ్య ఏమి చెప్పాలనుకుంటున్నారో, నా రామయ్య సందేశం ఏమిటో అందుకుంటావా? వింటావా? బిడ్డ, నీకు ఏమాత్రము నా రామయ్య మీద నీకు నమ్మకం ఉన్నా కూడా, విశ్వాసం ఉన్నా 1-2 నిమిషాలు విని తీరాల్సిందే తల్లి. ఎందుకంటే నా రామయ్య కోసం ఈరోజు నేను అడుగుతున్నాను. నా రామయ్య మీద ఏమాత్రం భక్తి ఉన్నా, ప్రేమ ఉన్నా ఖచ్చితంగా నా రామయ్య సందేశం నువ్వు అందుకోవాల్సిందే. ఇది నీ సాయి ఈ ఆజ్ఞ అని కూడా నువ్వు అనుకోవచ్చు బిడ్డ. ఎందుకంటే ఇందులో నా రామయ్య మాట ఉంది, నా రామయ్య సందేశం ఉంది. నన్ను రామబంటుగా నన్ను పంపారు. ఈరోజు నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక రహస్యం కూడా ఉంది. నీ భవిష్యత్తుకు మేలు చేసే కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అందుకేనమ్మా ఇంత ఇదిగా పదే చెబుతూ ఉన్నాను. ఇక్కడ వదులుకోకు బిడ్డ. ఏ కారణం చేతనైనా సరే వదులుకున్నావు అంటే నిజంగా నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. వచ్చే శ్రీరామనవమి దాకా నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తావు కదా బిడ్డ. అప్పుడు పశ్చాత్తాపడతావు. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే బాబా దగ్గర సందేశాన్ని పంపిస్తే నేను వినలేకపోయాను కదా, ఎంత తప్పు చేశాను అంటూ ఆ రోజు బాధపడతావు. అలా బాధపడే పరిస్థితి నా బిడ్డకు రాకూడదని ఈ సాయి ఇంతలా చెబుతున్నాను అంటే, సాయినాథుని పదే చెబుతున్నాను. ఖచ్చితంగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక నిగూఢ అర్థం దాగి ఉంది ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన సందేశం ఉంది. మన జీవితాన్ని మలుపు తిప్పబోయే సందేశం అయితే ఏదో ఉందని అర్థమవుతుంది కదూ. మనము కనుక ఇలా సాయినాథుని సందేశాలు సూచనలు అందుకొని అలా సాయినాథుని అడుగు జాడల్లో నడుచుకుంటూ అలాగా బాబావారి గొడుగు నీడలోకి వెళ్ళిపోయాము అంటే కనుక ఇంకేం కావాలండి? అక్కడితో మనం ఇది వరకు ఏమి అనుభవించామో, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అగచాట్లు, అవమానాలు, హేళనలు అన్నీ కూడా ఆ రోజుకు అంతమైపోతాయి. ఇక ఈరోజు బాబావారి గొడుగు నీడ కిందకి మనం చేరుకున్న రోజు నుంచి కూడా ఇక ఇలాంటివి ఏవి కూడా మనల్ని తాకలేవండి. సాయినాథుడు మన దరి చేరనివ్వరు కూడా. ఎందుకంటే మన అండగా, మన నీడగా, మన రక్షణ కవచంలా సాయినాథుడు మన ముందు నిలబడి ఉన్నారు. సాయినాథుని దాటి ఇలాంటివి ఏమైనా సరే మనల్ని తాకగలవా? తాకనిస్తారా? సాయినాథుడు తాట తీసి ఆరబెట్టేస్తారు. అక్కడ ఉన్నది నా బిడ్డలు. నా బిడ్డలకు ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా అంటూ సాయినాథుడు తరిమి కొడతారు. నిజంగా సాయినాథుని భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాబావారి సందేశాన్ని విని తీరాల్సిందే. సాయినాథుని కోసం ఒక లైక్ అయితే ఇచ్చి తీరాల్సిందే. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా, మిస్ చేసుకోకుండా చూస్తేనే సాయినాథుని సందేశం ఏంటో మనకు అర్థమవుతుంది. రామయ్య పంపిన సందేశం ఏమిటో కూడా మనకు తెలుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అప్పుడు ఇలాంటి బాబావారి సందేశాలు మరెన్నో కూడా మీరు అందుకోవచ్చు. ఇక సాయినాథుని సందేశాలు ప్రతినిత్యం అందుకుంటూ ఉంటే జీవితానికి ఎలా మార్చుకోవాలో మనకే అర్థమవుతుంది. అద్భుతంగా కూడా ఉంటుంది. ఇక సాయినాథుని సందేశం వినబోయే ముందు అడుగుతూ ఉన్నారు,
అక్క, మేము ఎన్నో చోట్ల ఎన్నో పరిహారాలు చేసుకుని విసిగిపోయి ఉన్నాం అక్క. ఎటువంటి ఫలితము లేక మేము ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పి అంటూ ఉన్నారు. అలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడానండి, చిన్న కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీరు మీ సమస్య నాకు గనక కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రేపు శ్రీరామనవమి రోజున ప్రార్థనలు అయితే పెడతాను. తప్పకుండా పూజలు అనేవి ఫలించి మీ జీవితంలో ఒక పవర్ఫుల్గా మీకు ఒక మార్గం అనేది మీకు బాబావారు ఖచ్చితంగా మీకు బెటర్మెంట్గా మీకు మంచి సందేశం అయితే వస్తుంది. తప్పకుండా మీరు ఈ పని చేసి తీరండి ఫ్రెండ్స్. సొల్యూషన్స్ మీరు అందుకోవచ్చండి. అలా అందుకోవాలంటే ఇక్కడున్న మీకు కామెంట్లో ఓం సాయిరామ్ అయినా పెట్టొచ్చండి. మీ పేరున నేను ప్రతి ఒక్కరిని చదివి నేను ప్రతి ఒక్కరికి కూడా బాబావారి ముందు ప్రేయర్స్ అయితే పెడతాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ బాబావారు తీర్చేసి మీ ఇంటి మీద మీ మీద ఏదైనా సరే నరదృష్టి, నరఘోష, ఏదైనా సరే సంతానం వల్ల కానీ ఏమైనా సమస్యలు ఎవరికైనా ఉంటాయి, అవి ఖచ్చితంగా బాబావారు తిప్పి కొడతారు అనే నమ్మకంతో మనందరం కూడా ఖచ్చితంగా ఈ సందేశాన్ని వినే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఆ పైన బాబావారే చూసుకుంటారు. మనకు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి మీరు ఈ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో మీరు తప్పకుండా షేర్ చేసుకుంటారు కూడా. తల్లి, ఈ సందేశం నీకోసమేనమ్మా బిడ్డ. నా రామయ్య సందేశం ఏంటో నీకు తెలుసా? వినాలని ఉందా? తెలుసుకోవాలని ఉందా? అయితే శ్రద్ధగా విను బిడ్డ. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను బిడ్డ. ఈ నెల 6వ తారీఖున రేపేనమ్మా శ్రీరామనవమి. నా రామనవమి ఈరోజు గుర్తుపెట్టుకొని నువ్వు గనక ఈ పని చెయ్యి చాలు తల్లి, నీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. రేపే నీ కర్మలన్నీ కూడా కాలిపోబోతున్నాయి. నువ్వు ఇంతకాలం ఏవైతే అనుభవించావో బాధలు, అగచాట్లు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆర్థిక పరిస్థితులు కానీ, అవమానాలు కానీ, హేళనలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కటి నీ జీవితాన్ని ఒక ఊపేసిన బాధలన్నీ కూడా దూరం కాబోతున్నాయి. ఈ శ్రీరామనవమితో నీకు ఖచ్చితంగా నీకు ఏవైతే బాధలు పడ్డావో అవి శ్రీరామనవమికి రేపుతో పరిసమాప్తి కాబోతున్నాయి. ఆ తరువాత ఇంకా అమృత గడియలేనమ్మా, శుభ గడియలే అందుకోవడానికి సిద్ధంగా ఉండు. రేపు నా రామయ్య ఉంటావు కదూ, అందుకుంటావు కదూ, ఆచరిస్తావు కదూ. అయితే చెప్తాను విను మరి బిడ్డ. నీ ఆయుష్ కూడా ఎంతలా పెరిగిపోతుంది అంటే నీ శరీరం ఉక్కులాగా మారిపోతుంది. 1000 ఏళ్ల ఆయుష్ నీకు ఇవ్వబోతున్నాను నా రామయ్య. రామనవమి రోజున ఏం చేసినా చేయకపోయినా సరే తల్లి, ఈ ఒక్క పని చెయ్యి బిడ్డ. 1 గంటలో నీ దరిద్రం అంతా కూడా పోతుంది. నా రామయ్య తొలగింప చేస్తాడు, ఖచ్చితంగా చేసేస్తాడు. నీకు అదృష్టం పడుతుంది. అదృష్టం నీ తలుపులో తడుతుంది. అదృష్టం నేను వెతుక్కుంటూ వస్తుంది. శ్రీరామనవమి రోజు రేపు ఈ ఒక్క పని చేసావు అంటే నీ ఆయుష్ అన్నది ఎంతలా పెరుగుతుంది అంటే నువ్వు ఊహించలేవు అసలు. నీకున్న దీర్ఘకాలిక రోగాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కటి తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ధన ద్వారాలు తెలుసుకుంటాయమ్మా. డబ్బు 4 విధాలుగా వస్తుంది. నీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. నీ ఇంట్లో సిరి సంపదలు తాండవం చేస్తాయి బిడ్డ. సాక్షాత్తు ధనానికి అధిపతి అయిన ఆ కుబేరుడే నాట్యం ఆడుకుంటూ నీ ఇంట్లోకి వచ్చి కాసుల వర్షాన్ని కురిపించి మరీ వెళ్తాడమ్మా. తల్లి, ఇది నా రామయ్య మాటగా నీ చెప్పమన్న మాట నేను చెబుతున్నాను. అంత మాత్రమే కాదు, నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. అప్పవరకు పేరుగా మారిపోతావు. శ్రీరామనవమి రోజున నువ్వు కనుక ఇలా చేసావంటే 1000 ఏనుగుల బలం నీకు వస్తుంది తల్లి. రాముల వారి అనుగ్రహం కూడా నీకు ఉంటుంది. నా రామయ్య అనుగ్రహం కూడా నీకు తప్పకుండా ఉంటుందమ్మా. రామ అనుగ్రహం ఉంది అంటే రామ రక్షణ వలయంలోకి నువ్వు వెళ్ళిపోతావు. శ్రీరామ రక్షణ నీకు మొదలైపోతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఒక్క పని చేస్తే కనుక కట్టిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. చాలామంది ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కదూ. ఇప్పట్లో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అల్లాడిపోతున్నారు. వయస్సుతో సంబంధమే లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఈ శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేస్తే చాలట. నీ ఇంట్లో ఉన్న రోగాలు, దరిద్రమంతా కూడా పోతుందట.
ఈ పని ఎవరు చేసినా కూడా చాలా కలిసి వస్తుందట. చదువుకునే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో మంచి స్థాయికి వెళ్ళిపోతారట. ఉద్యోగం చేసే బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఉన్నత పదవిని చేరుకుంటారట. మంచి ఆలోచనలు వస్తాయట. చెడు అన్నది మనసులో నుంచి తొలగిపోతుందంట. అంటే అన్ని విధాలుగా కూడా ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మీరు మారబోతున్నారంట. తల్లి, ఇంతకన్నా నీకు అదృష్టం ఏమైనా ఉంటుందా చెప్పు? ఎవరైనా ఇంతకంటే అదృష్టం నీకు ఎవరైనా ప్రసాదించగలరా? నా రామయ్య తప్ప. అందుకే నా రామయ్యను శ్రీరామ 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 అంటూ నీకు సమయం దొరికినప్పుడంతా నామ జపం చేయి తల్లి. నీ ఇంట్లో ఉన్న రోగాలు, నీ ఒంట్లో ఉన్న దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మంచి లాభాలను తీసుకొస్తుంది. రామనవమి రోజున ఈ పని చేయడం వల్ల నీ ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బిడా. అలాగే జ్ఞాపక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుందంట. నా బిడ్డలు, చదువుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో జ్ఞాపక శక్తి లేక అల్లల్లాడిపోతున్నారు, వారికి కూడా మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుందట. మంచి తెలివితేటలను పొందుతారు. ఈ పని మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక దశ మారిపోతుంది. శ్రీరామనవమి రోజు చేయవలసిన ఆ పని ఏంటో తెలుసా బిడ్డా? చెప్తానమ్మా, చాలా జాగ్రత్తగా విను. నా రామయ్య చెప్పింది ఏది కూడా పొల్లు పోదు తల్లి. చెప్పింది చెప్పినట్టుగా నువ్వు కూడా చేసి తీరాల్సిందే. జాగ్రత్తగా విను. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయవద్దు. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం కదా. నా రామనవమిని జరుపుకుంటాం కదా. ఈ రోజునే శ్రీరాముడు జన్మించారు. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి రోజు వస్తుంది. అంత మాత్రమే కాదు, రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తరువాత, అంటే 14 ఏళ్ళు నా రాముడు అరణ్యవాసంలో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత నరకం పడ్డాడో అవన్నీ ముగించుకుని నా రామయ్య అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడయింది కూడా ఈరోజే. నా రాముని కష్టాలు దూరమైంది కూడా ఈరోజే. నా రాముడి అరణ్యవాసం విడుదలయ్యింది కూడా ఈరోజే. అందుకేనమ్మా, నువ్వు గనక ఈరోజు ఈ పని చేశావు అంటే నీకు కూడా నీ కష్టాలు అనేవి వనవాసం నుంచి నువ్వు బయటపడిపోతావు. కష్టాలు అనే కర్మ నుంచి నువ్వు బయటపడగలుగుతావు. అందుకే శ్రీరాముడు, నా రాముడు నీకు నా మాటగా, శ్రీరాముని మాటగా నా తల్లి నీకు చెప్పిస్తున్నాడు నాతో. అలాగే ఈరోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందమ్మా. నా రాముడు, నా తల్లి సీతమ్మను కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. అందుకే అంత అత్యద్భుతమైన రోజు ఈరోజు బిడ్డ. అలా దేశం చేరుకున్న నా రామునికి అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలో లేచి శ్రీరామునికి, సీతమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి. అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ప్రధాన ద్వారాలకి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లను తీర్చిదిద్దుకొని శ్రీరామనవమి వేడుకలను జరుపుకోవాలి. నువ్వు గనక ఇలా చేస్తే నా రాముడు ఆనందపడిపోయి సంతోషమైన మనసుతో నీ ఇంట్లోకి అడుగు పెడతాడు. నీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తాడు. అలాగే స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్థలస్నానం చేయాలి బిడ్డ. ఆ తరువాత నువ్వు చక్కగా చేతిలో నా రామునికి నైవేద్యంగా పానకము, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య బాధల నుండి నీకు విముక్తి కలుగుతుందమ్మా. ఒక్కసారి నా రామయ్యకు పానకం, వడపప్పు సమర్పించి దాని నైవేద్యంగా నువ్వు తిన్నావంటే నీ ఒంట్లో ఉన్న దరిద్రం, నీ ఒంట్లో ఉన్న అనారోగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు అసలు గొడవ పడకూడదు బిడ్డ. అలా పడకుండా ఉంటే నీకు అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పమన్నాడు తల్లి. కనుక రేపే శ్రీరామనవమి పండుగ రోజున ఉపచారాలతో నా రామయ్యను అత్యంత భక్తిభావనతో పూజించు.
నా రామయ్యను దయతో నీకు ఈ రోజున శ్రీరామనవమి రోజున చేయవలసిన కొన్ని పనులు కూడా ఉన్నాయని చెప్పి ఇలా చేస్తే ఏడాది అంతా కూడా నీకు అదృష్టం సంతోషాలు నిన్ను ముంచేస్తాయని, సంతోషంలో ముంచేస్తా కనుక ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించు. అలాగే ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది. తల్లి, శ్రీరామనవమి రోజున పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీరామ రక్ష స్తోత్రం చదివితే నీకు రక్షగా ఉంటారు. శ్రీరామ కళ్యాణ మంత్రాలు విన్నా, శ్రీరాముల వారి కళ్యాణం తలంబ్రాలు పోయడం చూసినా సంవత్సరం అంతా కూడా నీకు ఆహారానికి లోటు అనేదే ఉండదు. ఎందుకంటే తలంబ్రాల్లో ధాన్యం ఉన్నాయి కదా. అలా నువ్వు గనక చూసావు అంటే ఈ సంవత్సరం అంతా నీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు అన్నదే ఉండదు. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకు బిడ్డ. ఎంత పుణ్యం చేస్తే ఎలాంటి అద్భుతమైన ఘట్టం చూడగలవు చెప్పు. నా రామయ్య సీతమ్మ తల్లుల తలంబ్రాలు పోసుకోవడం చూడాలి అంటే ఎన్ని జన్మల పుణ్యం చేస్తే వస్తుంది, ఆ అదృష్టం కలుగుతుంది, అది నీకు పట్టబోతుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకమ్మా. అలాగే శ్రీ సీతారాముల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి అభిషేకం చేసుకో. ఎర్రటి పుష్పాలు, సన్నజాజి, తామర పువ్వులతో పూజ చేయాలి బిడ్డ. విగ్రహం లేకపోతే సీతారాముల పటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో పూజించి ఆ తరువాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో మట్టి ప్రమిదల్లో 2 ఒత్తులు వేసి నెయ్యి దీపం వెలిగించుకో. నీకు చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి బిడ్డ. ఖచ్చితంగా నువ్వు శ్రీరామనవమి రోజు రేపేనమ్మా నువ్వు ఈ విధంగా కనుక చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది తల్లి. అలాగే పూజ చేసే సమయంలో నీ దగ్గర ఉండే వెండి నాణ్యము లేదంటే రాగి నాణ్యము లేనివారు 1 రూపాయి బిళ్ళనైనా సరే తీసుకుని నా రాముని ముందు ఉంచి, విగ్రహం ముందు ఉంచి అభిషేకం చేస్తే నీకు అదృష్టం కలిసి వస్తుంది. పూజ అనంతరం దీన్ని తీసుకుని వెళ్ళి నీ బీరువాల్లో పెట్టుకో బిడ్డ. ఇలా చేస్తే నీకు ఏడాది అంతా కూడా బాగా కలిసి వస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి సిరి సంపదలతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతోందట. ఏ రూపాయి బిళ్ళ అయితే నా రాముని పాదాల వద్ద ఉంచి అభిషేకించావో ఆ రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి నువ్వు డబ్బు పెట్టే చోట పెట్టావు అంటే ఆ రూపాయి 100కు 1000 1000కి లక్షింతలై అవుతుంది తల్లి. అంటే నీ సంపాదన రాసులు రాసులుగా పెరిగిపోతుంది. అందుకే నీ బీరువాలో పెట్టుకుంటే నీకు విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది. అదృష్టపు ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ రోజున రేపు శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండటం అంటే చాలా మంచిది. ఆరోగ్యం అనారోగ్యం కారణంగా కొంతమంది చేయలేరు. ఉండగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటే అంత మాత్రమే సంతోషము శ్రేయస్సు కూడా కలుగుతాయి. చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అయోధ్యలోనే సరయూ నదిలో పుణ్య స్నానాలు చేయడం వల్ల గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని కదా. శ్రీరామనవమి రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠించడం వల్ల అంతటి పుణ్యం కలుగుతుంది. ఆనందము శ్రేయస్సు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ధన్యవాదములు లభిస్తాయి. రామభక్తి ఎంత ఎక్కువ అయితే అన్ని ప్రయోజనాలు కలుగుతాయని నా రామయ్య చెప్పారు బిడ్డ. ఈరోజు నా రామయ్యకు ఎంతో ఇష్టమైన హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల నిరుపేదలకు సైతము ఎంతో అద్భుతమైన ఫలితాలు వచ్చి కోటీశ్వరులుగా మారుతారు తల్లి. పేదవారికి కాస్త పట్టెడు అన్నం పెట్టాలి. నీకు ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించుకో. ఉపవాసం ఉన్నప్పుడు శ్రీరామనవమి రోజు రేపు ఎవరిని కూడా మోసం చేయకూడదట బిడ్డ. నిజాయితీగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయాలమ్మా. నా రామయ్య అప్పుడు రామయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది. సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి నా రాముని పూజించే శ్రీరామనవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి బిడ్డ. ఈరోజు అత్యంత నియమనిష్టలతో నా రామయ్యను పూజించు. నా రామయ్యను పూజించితే నీకు సకల సంపదలు. శ్రీరామనవమి రోజు పవిత్రమైన రోజు. అసలు ఏ పనులు చేయకూడని పనులు ఉన్నాయి కదా బిడ్డ. ఈ రోజున నువ్వు మాంసాహారం అస్సలు తినవద్దు. మందుని మద్యాన్ని అసలు ముట్టుకోవద్దు.
రామనవమి రోజు మాంసాహారం తింటే నా తండ్రి రామయ్యకు చాలా కోపం వచ్చేస్తుంది, ఆగ్రహం కలుగుతుంది. ఫలితంగా నువ్వు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. అలాగే నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు కూడా అసలు చేయవద్దు తల్లి. రామనవమి రోజున ఎవరూ కూడా వివాదాల జోలికి అసలు వెళ్ళకూడదు. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు, హింస చేయకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు అసలు గొడవ పడకూడదమ్మా. ఇతరులను నిందించకూడదు, ఇతరుల వివాదాల్లో తలదూరించకూడదు. నా తండ్రి రామయ్యకు ఎంతో ఆగ్రహం వస్తుంది బిడ్డా. ఆ పవిత్రమైన ఇలాంటి రోజు నా నామస్మరణ కాకుండా ఇలా మనసులో చెడు ఆలోచనలు, చెడు భావనలతో, కోపంతో రగిలిపోతున్నారు కదా, క్రోధంతో రగిలిపోతున్నారు కదూ అని రామయ్యకు కోపం వచ్చేస్తుంది. ఫలితంగా నీకు ఆర్థిక కష్టాలు, నష్టాలు జరుగుతాయి. కనీసం 9 రోజుల పాటు రాములు వారి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించు తల్లి. ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానివేయి. కష్టాల్లో ఉన్న వారి పట్ల దయగా, ఉదారంగా ఉండాలి తల్లి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారు నిరాశలుగా ఉంటారు. వారికి ఆదరణ కల్పించాలమ్మా. రేపు శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు, చేయించేవారు కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఆహార నియమాలను పాటించాలి. మద్యం సేవించడం, ధూమపానం చేయడం, మాంసాహారం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. రేపు శ్రీరామ నవమి రోజున ఖచ్చితంగా ఈ పనులు నువ్వు చేసి తీరాల్సిందే బిడ్డ. రామనవమి అంటే నువ్వు అలాగే దీనికి ప్రాముఖ్యత ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండడం వలన, ధర్మాన్ని పాటించడం వలన, ఏకపత్ని వ్రతుడుగా ఉండడం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం, మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నంగా రేపు శ్రీరామనవమి వేడుకలను జరుపుకో. నా రామయ్య వేడుకలను జరుపుకో. ఎందుకంటే నా రామయ్య అంటేనే మాట మీద నిలబడేవాడు, తల్లిదండ్రుల మాటను గౌరవించేవాడు, తోడబుట్టిన వాళ్ళంటే అమితమైన ప్రేమ చూపించేవాడు, ఏకపత్ని వ్రతుడు, శాంతమూర్తి, కరుణామూర్తి. అందుకే నా రామయ్యను నిదర్శనంగా, సూచనగా, నా రామయ్య గుణగణాలకి చిహ్నంగా శ్రీరామనవమి జరుపుకుంటాం. ఆ రోజు కూడా కోపాలు, తాపాలు, ఆవేశాలు, క్రోధానికి పోతే ఎలా తల్లి? కాదు కదా. రామయ్య అనుగ్రహం దొరకాలి అంటే ఖచ్చితంగా ఎలాంటివి చేయాల్సిందే కదా. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఈ శ్లోకం అయితే మర్చిపోవద్దు బిడ్డ, తప్పకుండా పఠించు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం నీకు కలుగుతుంది. నా రామయ్య పూర్తిగా సంతోషపడిపోతారు. ఈ నామానికి ఎక్కడైతే చదువుతావో, ఈ మంత్రం ఎక్కడైతే చదువుతావో అక్కడ నా రామయ్యతో పాటు రామయ్య బంటు అయిన హనుమయ్య ఆశీర్వాదాలు కూడా నీకు లభించేస్తాయి. ఎందుకంటే రామ నామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో హనుమయ్య కూడా పరుగున వచ్చేస్తాడమ్మా. నా రామస్మరణ వినిపిస్తుంది, నేను కూడా కలిసి రావాలి వాళ్ళతో, నేను కూడా నా నామస్మరణ చేయాలి, నా రామనామ భజన చేయాలి అంటూ ఉరుకులు పరుగుల మీద కూడా వచ్చేస్తాడు మన దగ్గరకు హనుమయ్య మన దగ్గరికి వస్తే ఇక మనకు దేనికి లోటు ఉంటుంది చెప్పు. ఈ ఒక్క మంత్రానికి రామయ్యతో పాటు హనుమయ్య కూడా వచ్చేస్తాడు అంటే ఎంతటి అద్భుతం బిడ్డ. ఎలాంటి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకమ్మా. విడిచిపెట్టుకుంటే చాలా నష్టపడిపోతావు, జీవితంలో ఎంతో నష్టపోతావు బిడ్డ. అంత మాత్రమే కాదు తల్లి, రేపు రామభక్తులకు సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. అలాగే ఎంతో విశిష్టత ఉన్న శ్రీరామనవమి రోజు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు తినవలసిన ఆకు ఏంటో తెలుసా నీకు? తమలపాకు. ఒక్క తమలపాకుని ఈరోజు గనక తిన్నావు అంటే నీకు ఎనలేని ఐశ్వర్యాలు వస్తాయి. అది ఎలా వస్తాయో తెలుసా బిడ్డ? చెప్తాను, జాగ్రత్తగా విను. రేపు శ్రీరామనవమి రోజు రామునికి పూజ చేసినప్పుడు ఆ పూజ తరువాత ఒక తమలపాకును తీసుకుని ఆ తమలపాకును శుభ్రంగా కడుక్కొని దానిపై తేనె వేసి ఒక కంచంలో కానీ ఒక ప్లేట్లో కానీ ఉంచాలి తల్లి. అది కూడా నా రాముని ముందు ఆ ప్లేటు నా రామయ్య పటం ముందు పెట్టి
నీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేదా ఇక పరంగా నీకు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నా రామయ్యకు మనస్ఫూర్తిగా చెప్పుకో. నీ కష్టమంతా రామయ్య పాదాల దగ్గర ఉంచేయి. తండ్రి, నువ్వే నాకు రక్ష, నువ్వే నాకు దిక్కు, ఎవ్వరూ లేరయ్యా, నాకు కష్టం ఉందయ్యా, దీని నుంచి బయటపడయ్యా రామయ్య అంటూ రామయ్యని శరణాగతి కోరు. బిడ్డా, అలాగే నువ్వు అయితే విజయం పొందలేకపోతున్నావు. దేనిలో ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతూ ఉందో, అది ముందుకు వెళ్ళడం లేదో, ఏది పూర్తిగా చేయలేకపోతున్నావో, జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకుని ఈ ఆకుని గనక నువ్వు నా రామయ్యకు సమర్పించి ఈ తమలపాకును గనక నువ్వు తింటే నీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. తల్లి, ఎంత అద్భుతం అంటే తమలపాకు మీద తేనెను వేసి రామయ్యకు సమర్పించావు. నా రామయ్య ఆశీర్వాదాలు, అనుగ్రహాలు నిండుగా మెండుగా ఆ తమలపాకు నిండా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు నీవు దాన్ని కనుక నువ్వు తిన్నావు, నీ కుటుంబ సభ్యుల చేత తినిపించావు అంటే నీ కుటుంబ సభ్యుల్లో నీలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరమైపోతాయి. నీవు చేసిన పాపకర్మలన్నింటి నుంచి నువ్వు బయటపడిపోతావు. ఎన్నో జన్మల పాపకర్మలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి కదూ. నిన్ను నీ కుటుంబాన్ని చేసేస్తాయి. వారిలో ఉన్న చెడు ఆలోచనలు, కోపాలు, ఆవేశాలు అన్నీ కూడా దూరంగా పారిపోతాయి. చాలా మంచి ఆలోచనలు వస్తాయి. ఇక దైవిక శక్తి నీ కుటుంబంలో నెలకొంటుంది. ఇక నీకు ఏదైతే ఆటంకాలు, అడ్డంకులుగా ఏర్పడుతూ ఉన్నాయో అలాంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఒక్క ఆకు నువ్వు తినడం వల్ల నీకు, నీ కుటుంబానికి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది, ధన ప్రాప్తి లభిస్తుంది, విజయ ప్రాప్తి లభిస్తుంది. ఏది పట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా బంగారమే. ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది, ఆరోగ్యమయమైపోతుంది, ఆనందమైపోతుంది. బిడ్డ, నా రామయ్య చెప్పమన్నది ఇదే, ఈ మాటే బిడ్డ. వింటావు కదూ, నువ్వు ఇదంతా విన్నావు కదూ. నా రామయ్య చెప్పిన మాటలన్నీ నా రామయ్య చెప్పినట్లు చేశావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి. అప్పుడు నా రామయ్య ఆశీస్సులతో పాటు నీ సాయి అనుగ్రహం కూడా నీ మీద నిండుగా మెండుగా ఉంటుంది. నీ జీవితం అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం నీ జీవితంలో నీలో చూడాలని నీ సాయి తండ్రి తపన పడుతున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ సందేశం నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.